భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో మోదీ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రధాని నివాసంలో ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ తో మోదీ భేటీ అయ్యారు. భారత్ పాక్ సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. వరుసగా త్రివిధ దళాధిపతులతో భేటీ అవుతున్నారు మోదీ. నిన్న నేవీ చీఫ్ మార్షల్ భద్రతా సలహాదారుతోనూ ప్రధాని సమావేశమయ్యారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ జరిగింది. ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు త్రివిధ దళాలకు ఈ భేటీలో పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. లక్ష్యాలు, దాడి సమయం అవి నిర్ణయిస్తాయని కేబినెట్ కమిటీ ఫర్ సెక్యూరిటీ స్పష్టం చేసింది. ఇక యుద్ధ సన్నద్ధతలో భాగంగా శుక్రవారం యూపీలోని గంగా ఎక్స్ప్రెస్ వేపై వాయుసేన యుద్ధ విమానాల ల్యాండింగ్, టేకాఫ్ విన్యాసాలను నిర్వహించింది. 2019లో పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత్ వాయుసేన పాక్లోకి ప్రవేశించి దాడి చేసింది. అప్పటితో పోల్చుకుంటే రఫేల్ యుద్ధ విమానాలు, S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో ఐఏఎఫ్ శక్తి గణనీయంగా పెరిగింది. అటు అరేబియా సముద్రంలో నేవీ రెడీగా ఉంది. వరుసగా చీఫ్ మార్షల్స్తో, ముఖ్యంగా త్రివిధ దళాధిపతుల నేతలతో ప్రధాని మోదీ తన నివాసంలో భేటీలు నిర్వహిస్తున్నారు. యుద్ధ విమానాల విన్యాసాలు ఇప్పటికే యూపీలో చోటు చేసుకున్నాయి. కేవలం 100 కిలోమీటర్ల దూరంలో, పాకిస్తాన్ సరిహద్దుకి 100 కిలోమీటర్ల దూరంలోనే గంగా ఎక్స్ప్రెస్ వేపై ఈ విన్యాసాలు జరిగాయి. ఇక ఈరోజు చీఫ్ మార్షల్ సింగ్తో భేటీ జరిగింది. ప్రధాని మోదీ భేటీ నిర్వహించారు. ఈ భేటీలో సింగ్ పాల్గొని కీలక విషయాలని తెలిపినట్లుగా కూడా తెలుస్తోంది. సో ఎయిర్ చీఫ్ మార్షల్ సమావేశం వరుసగా ముఖ్యంగా త్రివిధ దళాధిపతుల సమావేశం నేపథ్యంలో ఢిల్లీలో నిజంగా బిగ్ డేస్ కొనసాగుతున్నాయి. కీలక భేటీలు కొనసాగుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి పూర్తి స్వేచ్ఛని త్రివిధ దళాధిపతులకి, సెక్యూరిటీ కమిటీకి కూడా ప్రభుత్వం ఇప్పటికే అందించింది అన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అటు అజిత్ దోవల్ కూడా కీలకమైనటువంటి భేటీలు నిర్వహిస్తున్నారు. ప్రధానితో ప్రత్యేకంగా సెక్యూరిటీకి సంబంధించి ఉన్నత భేటీ అయితే జరుగుతోంది. అండ్ ఈ భేటీలలో కీలకమైన విషయాలని కూడా ప్రధానికి పంచుతున్నటువంటి పరిస్థితి ఉంది అధికార యంత్రాంగం మొత్తం. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందనే ఉత్కంఠ అయితే నెలకొంది ఇటు భారత్, అటు పాకిస్తాన్లో. ముఖ్యంగా ఐఏఎఫ్ చాలా స్ట్రాంగ్గా మారింది. 2019లో పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత్ వాయుసేన పాక్లోకి ప్రవేశించి దాడి చేసింది. ఇక అప్పుడు అభినందన్ వర్ధమాన్ అక్కడ చిక్కుకున్నటువంటి విషయం కూడా అందరికీ విదితమే. అయితే అభినందన్ వర్ధమాన్ రిటర్న్ కూడా అయ్యాడు. అప్పటితో పోల్చుకుంటే రఫేల్ యుద్ధ విమానాలు, S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో ఐఏఎఫ్ చాలా శక్తివంతంగా ఉంది. ఇప్పుడు తన శక్తిని ఐఏఎఫ్ గణనీయంగా పెంచుకుంది. ఇటు అరేబియా సముద్రంలో నేవీ కూడా రెడీగా ఉంది. INS విక్రాంత్ అక్కడ అరేబియా సముద్రం వద్ద ఉంది. సో ఈ నేపథ్యంలో కీలకమైనటువంటి స్ట్రాంగెస్ట్ థింగ్స్ అన్ని కూడా భారత్ పెంచుకుంటా పోయిన నేపథ్యంలో భారీగా యుద్ధ సన్నాహాలు అయితే జరుగుతున్నాయని చెప్పాలి.